ఆనాడు పెట్టినావు. ఈ జిల్లాకి ఏం చేయాలా? ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే 50 సీట్లు నిర్దాక్షిణ్యంగా నువ్వు వదులుకున్నావే. ఈరోజు ఎవరికి పోయినాయా 50 సీట్లు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దక్కాల్సిన సీట్లు కాదా అది? నువ్వు కూర్చొని ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తావు, అపోలో అంటావు, ఇంకోటి అంటావు. ఈరోజు అపోలో కాలేజీలో డొనేషన్ ఎంత తెలుసా మీకు? మీకు ఒకసారి హైదరాబాద్లో పోండి, ₹1,00,00,000 పైన డొనేషన్ కట్టాలా? ₹1,00,00,000 పైన డొనేషన్ కట్టాలా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతే 3 కోట్లు 4 కోట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు కావాలంటే 4 కోట్లు డొనేషన్ కట్టాలా? మరి అటువంటి వ్యక్తుల మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద పెడుతున్నావే, గవర్నమెంట్ కాలేజీ వచ్చినటువంటి పరిస్థితి తీసుకొని పెడుతున్నావే. ఏం చేస్తావు ఈ జిల్లాకు? ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్ట్ కాలేటి బాగు ద్వారా వేంపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అంతిమ దశలో ఉంది. ఈ ప్రభుత్వం పోయినప్పటి నుంచి పనులన్నీ ఆపేస్తావు. ఏం చెప్పాలనుకుంటే ఈ జిల్లా ప్రజలకు నువ్వు చెప్పు. ఈనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ కూడా అడుగుతున్నా. నేను కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని ఈ జిల్లా యొక్క ప్రజలు బాగుపడాలా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ రోజు గడ్డం పెంచుకొని పోరాటం చేసి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన. మీరు ఆ రకంగా కంప్లీట్ చేయండి. ఈరోజు మీరు మాదేదో గ్రాండ్ సక్సెస్ అంటున్నావు. తెలుసో తెలియకో నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చినటువంటి అధికారానికి అధికారం పరమావధి కాదు. నీకు ఇచ్చినటువంటి అధికారంలో ఏమేం పనులు మేము ప్రజలకు చేయగలిగినాం చెప్పినటువంటి రోజు నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా బతకచ్చు. అంతేగాని ఈరోజు పెద్ద పెద్ద లక్షల జనం వచ్చినారంటే అధికారం ఉంది కాబట్టి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు కాబట్టి, తోలినావు కాబట్టి వచ్చినారు. అదే పరిస్థితి ఒక 5 సంవత్సరాలు వెనక్కేసుకో. ఒక 5 సంవత్సరాల వెనకలు ఇక్కడ కడపలోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినా ఒకసారి క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వాపా బలుపా మీకు అర్థమవుతుంది. అధికారం ఉందని చెప్పి 1,00,000 మంది తోలినంత మాత్రం గొప్ప కాదు. ఈ అధికారం ఉండేటప్పుడు ఈ యొక్క గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ జరిగేటువంటి లింక్ ఏదైతే కాలేటి బాగులో ఉందో అది ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎందుకు ఈ రోజుకి ₹1 పనులు కూడా చేయలేదు? మీరందరూ కూర్చొని సమన్వయం చేసుకొని ఇక్కడటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ఇది మా ప్రాంతానికి సంబంధించినటువంటి పని, దీన్ని ఎందుకు కంప్లీట్ చేయవు, దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఫండ్స్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయి. అసలు మా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు సార్ మీరు ఆపుతారు? ఈ కాలేజీలో ఈ పనులు జరిగితే ఇక్కడటువంటి పేద ప్రజలందరికీ సీట్లు వస్తాయి కదా, దీన్ని ఎందుకు మీరు గవర్నమెంట్ కాలేజీగా ప్రకటించకుండా ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారని చెప్పి పోరాటం చేయి. అప్పుడు మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఒప్పుకుంటాం. వేంపల్లిలో ఉండేటువంటి రోడ్లు డ్రైనేజీలంతా ప్రభుత్వం పోయినప్పటి నుంచి ₹1 పనులు జరగల. దాని కూర్చొని మాట్లాడండి. ఎందుకు జరగడం లేదయ్యా ఈ పనులన్నీ? ఈరోజు పనులందరూ కూడా సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు సగం తొగి పెట్టినారు, ఈరోజు అవన్నీ కూడా నిలిపేసినారు అని చెప్పి అడిగితే దాన్ని మేము కూడా సహకరిస్తాం. ఇది వదిలిపెట్టాయి కూర్చొని తడిసిపోతాయంటే ఏందా తడిసిపోయేది? నేను కొన్ని కోట్ల మందిని చూసినాం, ఒక బొచ్చంతా చూసినాం. ఏం చేస్తావు మహా అయితే? ఏం చేస్తావు లోకేష్? నాకు అర్థం కావడంలా. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు? రేపు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతాడా. నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు. బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు సాష్టాంగం పడతాను నేను. ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు. విపరీతంగా సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండవు, డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు, లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు, రోజుకొని జైలు పంపిస్తాండవు. నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పైన కూర్చొని అమరావతిలో, విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు. ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవడైనా ఒకడైనా మిగులుతాడా? ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను,
ఇక్కడటువంటి కడపలో ఇక్కడటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ? ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాండా. దాని గురించి ఆలోచన చేయండి. మీరు మంచి పనులు చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. కక్ష సాధింపు చర్యలు మానుకోండి. వీలైతే మంచి చేయండి. మంచి చర్యలు ఎవడు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. భయపడించాలని ప్రయత్నిస్తే ఏం భయపడతామని చెప్పు? మహా అయితే 2 కొడతారు, 5 మంది భయపడతారు, 10 మంది భయపడతారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? ఈరోజు 4 రోజులు ఎందుకు లేబా అని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో. బట్ ఎప్పటికీ ఇట్లా ఉండదు. నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు. నేను చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రభుత్వంలో నేను కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశా. ఆ రోజు చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మైనస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు నిజంగా అంతో ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఆ రోజు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఆ రోజు కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? 2024 నుంచి ఈ 1 సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఒకటి ఏదన్నా ఉంటే పెన్షన్ యొక్క కార్యక్రమాలు 1000 రూపాయలు పెంచినావు. 1000 రూపాయలు పెంచడం వల్ల నువ్వు ఒక 60 లక్షల మందికి పెన్షన్ పెంచిండొచ్చు. కానీ ఈ రోజు వరకు 2024లో నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఒక్క కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చినావా? దాదాపు 4-5 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉండే. ఆ చనిపోయిన వాళ్ళైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగినావా? ఇవాళ సో నువ్వు గొప్పగా చెప్పుకుంటావు పెన్షన్ పెంచినా అంటున్నావు. అది ఉపయోగం లేదు. ఇంకొకటి రెండవది గ్యాస్ ఇచ్చినామంటాడు. నీకు సవాల్, బస్తీ మే సవాల్. ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి పోదాం రా. 100% వచ్చిందా? సగం మందికి ఈ యొక్క గ్యాస్ వచ్చేటువంటి సబ్సిడీ రాలా. వాళ్ళు ఎవరికి చెప్పాలనో చెప్పాలా. ఈరోజు నీ టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందో మాకు అర్థం కాలే. ఇంకా నీ సూపర్ 6 గురించి ఎవరిని అడగాలనో అర్థం కావడంలే. మరి ఇంత ఫెయిల్యూర్ నువ్వు అయిపోయి 24 గంటల అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంత భ్రమలో పెట్టి ఏంటో చేస్తాం చల్లగా బతికే వాళ్ళకందరికీ కూర్చొని 1 రూపాయి వచ్చాను నేను 2 రూపాయలు ఇస్తానని చెప్పి రూపాయి లేదు 2 రూపాయలు లేదు. ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకుంటాడవే. ఎట్టొస్తావు నువ్వు అధికారంలోకి? నువ్వు చెప్పు, ఏ రకంగా నువ్వు అధికారంలోకి రాగలుగుతావు? అంతో ఇంతో పని చేసినప్పుడే 153 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుంటాయి, ఇన్ని అక్రమాలు జరుగుతుంటాయి. ఎక్కడ జరిగినా దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ జరిగినా ఈ యొక్క ప్రభుత్వ వనరులు దోచుకుంటాడారు. ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు. ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌడీ మామూలే. వెంచర్ వేయాలంటే డబ్బులి, ఒకటి హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులి, లేకుండా అంటే నువ్వు మూసుకో. విద్యాసంస్థలు నడుపుకోవాలి, బాడీలు ఇవ్వాలంటే నాకు డబ్బులి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పండి. ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉంటాడో నాకు చెప్పాలి. నాకు ఒక్క నాయకుని పేరు చూపించిదో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు. నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా? హాస్యాస్పదంగా లేదా ఇది? ఎంతమందిని వేస్తావా నువ్వు లోపల? నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు. నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా? నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ కథ చెప్పు. అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నువ్వు పిలిచినావు. ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా 20% లెస్, 20% తక్కువకు నేను చేసేదానికి సిద్ధం. అప్పచెప్తావా? ప్రభుత్వ ఖజానాకు 20% నేను ఆదా చేస్తాను రెడీగా నాకు ఇస్తావా? అన్నీ మ్యానిపులేటెడ్. నీ ఇష్టం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వానికి ఇచ్చుకున్నావు మంగవాదులకు. కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. 1,00,000 కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైనే పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా? ఏమి నీకు రాజధాని ఒకటే మక్కువ? రాజధాని ఒక్కదాని మీదనే మక్కువ ఎందుకు నేను అడుగుతున్నాను. నాకు అర్థం కావడంలో ప్రజలకు అందరికీ రకరకాలు కూర్చొని రాజధాని ఏముంది రాజధానిలో? ఏముంటుంది రాజధానిలో? ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంటుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి. అంతేనా? ఇంకేమైనా ఉంటుంది రాజధానిలో? మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల. అక్కడటువంటి జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్. నువ్వే డెవలప్ చేసే దానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సినవి 4 బిల్డింగ్లు కట్టించాలా. దానికోసం నీకు 1,00,000 కోట్లు నువ్వు రుణాలు తీసుకొని నువ్వు తీసుకునే 1,00,000 కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కడే కడతారా? మేమందరం కట్టాల్సిన అవసరం లేదా? మేము కట్టిన పనులన్నీ ఆడిపోతాయి. ఇప్పుడు
మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో ఉండే